నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. యాక్చువల్లీ ప్రతి డైరెక్టర్కి ఒక ఉంటుంది నా డ్రీమ్ హీరోతో వర్క్ చేయాలి అని. సో మీ లైఫ్లో హూ ఇస్ యువర్ దట్ డ్రీమ్ హీరో, ఇంత ఎలాగైనా వర్క్ చేయాలి అని అనిపిస్తుంది ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదండి. పర్టికులర్గా కొన్ని కథలు చేయాలి అనేది ఆలోచన ఉంది, కానీ ఈ కథ చెప్పాలి అంటే మనం 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 కొంచెం మన చేతిలో ఉండేలోగా, మనకి కొంత టైం ఉండేలోగా, ఏదో ఒక రోజు మనం కొంచెం వెనకడుగు పడేలోగా ఇది ఏదో ఒకటి ఈ కథ చెప్పాలి అనే ఆలోచన తప్పిస్తే అంత హీరోలతో చేయాలి అని అయితే ఏం లేదండి ప్రస్తుతానికి. అసలు ఏం లేదు అనిపిస్తుంది. చాలా చాలా రూటెడ్ ఉన్నారు. అయితే మీ లైఫ్లో ఒక సినిమా పరంగా వస్తే మీకు క్రిటిక్స్ యొక్క ఒపీనియన్ ఇంపార్టెంటా, ఆడియన్స్ ఒపీనియన్ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? నా దృష్టిలో క్రిటిక్స్ కూడా ఆడియన్స్ ఏనండి. కానీ ఆడియన్స్ కొంచెం అనాలిసిస్ చేయలేదు, క్రిటిక్ నాలెడ్జ్ తో అనాలిసిస్ చేస్తాడు అంతే. ప్రీ వెడ్డింగ్ షో ఆడియన్స్ కి నచ్చింది, క్రిటిక్స్ కి నచ్చింది. కొన్ని సినిమాలు ఆడియన్స్ కి నచ్చింది, క్రిటిక్స్ నచ్చు. ఆడియన్స్ ఎందుకు నచ్చలేదు చెప్పలేరు అంత ఈజీగా. క్రిటిక్స్ కొంచెం డెప్త్ చెప్పగలరు, ఎందుకంటే సినిమాని కొంచెం వాళ్ళు చదువుకుంటారు కాబట్టి. అంతే, అందరం ఒకటేనండి. ఏముంది, ఏదైనా ఒక గంట సేపు మనల్ని ఎంటర్టైన్ చేయాలి. లాస్ట్ కి అందరూ మనుషులే అండి అన్నట్టు చెప్తున్నారు మీరు. అయితే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, ఈవెన్ ఐ టాక్డ్ విత్ లిటిల్ హార్ట్స్ మార్తాండ్తో మాట్లాడడం జరిగింది. సినిమా సక్సెస్ అయిన తర్వాత ఏంటి కొన్ని ప్రొడక్షన్ హౌస్ల నుంచి చెక్కులు వచ్చినాయి అంట కదా అని నేను ప్రెస్ మీట్లోనే అడిగాను. నాకు రాలేదు, నాకు అన్ని రాలేదు, కానీ మౌలికి వచ్చినాయి అని చెప్పడం జరిగింది మార్తాండ్. సో మీ సినిమా కూడా సక్సెస్ అయిన తర్వాత సో ప్రొడ్యూసర్స్ నుంచి ఏమన్నా వేరే కథలు చెయ్యండి అని చెప్పి అడ్వాన్సులు రావడాలు కానీ ఏంటి, అప్రోచ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దగ్గర? ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ 7th జరిగింది. ప్రీ వెడ్డింగ్ షో ప్రీమియర్స్ 5th వేసాం. నార్మల్ గా ప్రీమియర్ షో, అవును, రిపోర్టర్స్ వేసిన ప్రీమియర్ షో 5th వేస్తే 5th ఈవినింగే ట్విట్టర్ లో అయింది. 7th రిలీజ్, బట్ నాకు 6th కాల్స్ వచ్చాయి. ఇంక రిలీజ్ కి 1 day ముందే నాకు ఫోన్స్ వచ్చాయి. ఇలా దగ్గర ఒక 10 మందిని కలిసా. బట్ రెండో సినిమా ఇక్కడ కమిట్ అయ్యానండి. ఫర్దర్ గా ఏదైనా చూసుకుందాం అని చెప్పి. అంటే ఏది లాక్ చేసుకోలేదా? అంటే ఏది లేదండి, ఏం చేసుకో నాకు తెలియదండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా తెలియదు. సెకండ్ ఫిల్మ్ అయితే ఇది చేస్తున్నా అంతే. సేమ్ ప్రొడక్షన్ హౌస్ కి చేద్దామని ఫిక్స్ ఈ కథ చేస్తున్నా, ఈ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్నా. ఇది మాత్రమే క్లారిటీ ఉంది. ఓకే. సో చాలా చాలా అంటే మీరు ఏం మాట్లాడినా నేను వీళ్ళకి మాట ఇచ్చాను, సో ఫస్ట్ వీళ్ళకి కంప్లీట్ చేస్తాను, తర్వాత మిగతా ఫస్ట్ కథకి ఇచ్చాను మాట నేను. ఓకే. ఇప్పుడు ఈ కథ కాకుండా వేరే కథ చేయండి, నేను చేయనండి. అంటే లైక్ ఎట్ ఏ టైం రాహుల్ సైమల్టేనియస్ గా 2-3 వర్క్స్ చెయ్యరు, ఓన్లీ ఒక దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి అదే చేస్తా. ఇప్పుడు కూడా నేను ఒక కథ అనుకున్నాను, అది ఈ రోజుకి నాకు ఆ కథ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బౌండెడ్ అయింది. అది కూడా రూరల్, అది ఒక రూరల్ ఫిల్మ్, ఒక డ్రామా, కామెడీ, సెటిల్ కామెడీ ప్లస్ డ్రామా అనమాట. హీరో ఫ్యామిలీ డ్రామా. ఓకే. సో నేను ఆ కథ మీద బాగా స్టిక్ అయి ఉన్నాను. ఇప్పుడు ఆ కథ కాదు వేరే కథ అంటే నేను చేయలేను. ఇప్పుడు బ్రెయిన్ అంతా తిరుగుతుంది. నేను ఇప్పుడు అది కంప్లీట్ చేసేస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, ఈ కథ చెప్పాను అని. నేను చెప్పాను కదండి, ఈ హీరోతో చేయాలనేది నాకు కోరిక కాదు, ఈ కథలు చేయాలనేది నాకు కోరిక. కాబట్టి ఆ కథ చేయాలి ఇప్పుడు అంతే. మరి రాహుల్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పాన్ ఇండియా రేంజ్ అంటే ఇది చిన్న కథలు. పాన్ ఇండియా ఏముందండి, ఇంకా సినిమా ఓల్డ్. ఇప్పుడు లాప్తా లేడీస్ ఉంది, ఇండియా మొత్తం తెలుసు. సైరాట్ ఉంది, ఇండియా మొత్తం తెలుసు. అలా ఇండియా మొత్తం, ఇండియానే కాదు ఎక్కువ మందిలో మన కథని ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఒక థింగ్ అండి. దానికి ప్రీ వెడ్డింగ్ షో ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే క్యాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒక కొత్త యాక్టర్స్తో చేస్తే 10 మందిలోకి వెళ్తే, ఆల్రెడీ నోన్ యాక్టర్స్తో చేస్తే ఒక 1000 మందిలోకి వెళ్తుంది. అవును, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఇది మనం ఒప్పుకోవాల్సింది. మనం ఎంత ఇది కాదన్న ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని తక్కువేం కాదు, ఒకప్పుడు వాళ్ళు కూడా కొత్త వాళ్ళే, వాళ్ళు సంపాదించుకున్నారు ఆశ. ఇప్పుడు మన కథకున్న బలం, వాళ్ళ ఇమేజ్ కున్న బలం, రెండు తోడైనప్పుడు అది ఇంకా ఎక్కువ వైడ్ రేంజ్ వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ Volga Video for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.